మంచి నిర్ణయం మేలైనటువంటి జీవితానికి నాంది పలుకుతుంది. దేవుని యందు ప్రియులారా, నిర్ణయం తీసుకోవాల్సింది నువ్వే, దేవుడు కాదు. దేవుడు ఎవరిని కూడా పుష్ చేయడు, బలవంతం చేయడు, తొయ్యడు. మొదటి అడుగు నువ్వు తీసుకో, తర్వాత దేవుడు నడిపిస్తాడు. ఇక్కడ దేవుడు వెంటనే వచ్చి చెప్పడం లేదుగా. గాడ్ ఈజ్ వెయిటింగ్ ఫర్ ద కైండ్ ఆఫ్ డిసిషన్ జోసెఫ్ ఈజ్ అబౌట్ టు టేక్. జోసెఫ్ గారు ఏ నిర్ణయం తీసుకుంటారో దేవుడు చూస్తున్నాడు. ఒకవేళ జోసెఫ్ గనుక తప్పుడు నిర్ణయం తీసుకొని అలాగే వెళ్తే దేవుడే జోసెఫ్ గారిని శపించేవాడేమో. కానీ జోసెఫ్ తీసుకున్న నిర్ణయంలో మంచితనముతో నిండి ఉంది, అందులో కనికరము నిండి ఉంది, అందులో ప్రేమ నిండి ఉంది, అందులో దయ నిండి ఉంది, అందులో మరియ తల్లిని రక్షించాలన్నటువంటి ఆశ నిండి ఉంది. కనుక బెటర్ డిసిషన్ లీడ్స్ టు ఏ బెటర్ లైఫ్, ఏ గుడ్ డిసిషన్ లీడ్స్ టు ఏ గుడ్ లైఫ్. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు. కనుక జోసెఫ్ గారి సందిగ్ధ అవస్థలో దయతో నిండిన నిర్ణయం, మంచితనముతో నిండిన నిర్ణయం, మంచి చేసే నిర్ణయం, స్వార్థము లేని, పగ తీర్చుకోలేని నిర్ణయం తీసుకున్నాడు. కనుక రహస్యంగా విడిచి వెళ్ళిపోతాను అనుకున్నాడు. కనుక దేవుని యందు ప్రియులారా, దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. నిద్రలో, కలలో దేవుడు తన దూతను పంపిస్తున్నాడు. మన జీవితంలో కూడా, మన సందిగ్ధ అవస్థలో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవాలి, మంచి చేసే నిర్ణయాలు తీసుకోవాలి, ఇతరులకు మేలు చేసే నిర్ణయం తీసుకోవాలి. మనం ఒకరి అంతు చూసే నిర్ణయాలు, ఒకరి మీద పగ తీర్చుకునే నిర్ణయాలు, ఒకరిని నాశనం చేసే నిర్ణయాలు మనం తీసుకోకూడదు. దేవుని యందు ప్రియులారా, మంచి మన పక్షాన ఉంటే దేవుడు మన పక్షాన ఉంటాడు. ఎప్పుడు కూడా మంచి పక్షాన మీరు నిలవండి. మంచి నిర్ణయాలు తీసుకుంటే దేవుడు తన సహాయాన్ని అందిస్తాడు. ఆయన మంచి నిర్ణయం తీసుకున్నాడు కనుక దేవదూత సహాయాన్ని అందించాడు. ఆయన డౌట్లన్నీ క్లియర్ చేస్తున్నాడు. నువ్వేం కంగారు పడకయ్యా, అది ఏ పాపం మా అమ్మ మరియ తల్లి చెయ్యలేదు, అది పరిశుద్ధ ఆత్మ, అది లోక రక్షకుని ఉద్భవం కొరకు ఆమె కారణ జన్మురాలు, దైవ కుమారుడు జన్మిస్తున్నాడు అంటూ దైవ సహాయం అందింది. దేవుని యందు బికాస్ హీ టుక్ ఏ గుడ్ డెసిషన్. మన జీవితాలలో మంచి నిర్ణయాలు తీసుకుందాం.